నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. పరమేశ్వర అర్పణమస్తు. గురువు గారు, చనిపోయిన తర్వాత తల కొరివి కొడుకు మాత్రమే పెట్టాలి అని ఒక నియమం ఉంది మనకి. ఇది ఎందుకని? అదిగాక ఇద్దరు కొడుకులు ఉంటే గనక ఖచ్చితంగా పెద్ద కొడుకే తల కొరివి పెట్టాలి అని అంటారు. ఒకవేళ కొడుకు తల కొరివి పెట్టకపోతే ఆయన ఆత్మకి ఏం జరుగుతుంది? అండ్ ఇంకోటి, ఆడపిల్ల అసలు పెట్టకూడదు అని అనేసి ఉంది కదా, ఎందుకని ఆడపిల్ల పెట్టకూడదు అంటారు తల కొరివి అనేది? మొట్టమొదటిగా సనాతన ధర్మము అనేటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. నోరుంది కదా, నాలుగు ఉంది కదా అని చెప్పి చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది అసత్యం. తల కొరివి అనేటువంటిది అబ్బాయిలే, అందులోనూ కొడుకులే పెట్టాలి. ఎందుకు పెట్టాలి అనేటువంటి నియమం ముందు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఏమిటంటే, పున్నమ నరకాల నుంచి రక్షించేటువంటి వాడు కొడుకు అనేటువంటి సామెత. అంటే తన తండ్రి భుజాల మీద మోసి చూపిస్తాడు. ఇప్పుడు ఒక జాతర జరుగుతుంది అనుకోండి, ఆ జాతర చూపించాలంటే తల్లి ఏం చేస్తుంది? అది మిస్ ఇండియా అయినా సరే, సాధారణ యువత అయినా సరే, పిల్లాన్ని నడుము మీద ఎక్కించుకుంటుంది. ఇలా చంకలో పెట్టి చూపిస్తుంది తల్లి. మిస్ ఇండియా అయినా సరే కొడుకుని చంకలోనే పెట్టుకుంటుంది. కానీ తండ్రి తన కనబడింది కూడా కనబడాలని భుజం మీద ఎక్కించుకు చూపిస్తాడు. తల్లి చంకలో మాత్రమే ఎత్తుకుంటుంది, తండ్రి భుజం మీద ఎక్కించుకుని చూపిస్తాడు. అటువంటి ప్రపంచాన్ని చూపించిన తండ్రికి కనీసం తలకొరువు కూడా పెట్టకపోతే ఆ జన్మ అనవసరం. కాబట్టి మనకేం కావాలన్నా సరే, బ్రహ్మ ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. నీకు ఏం కావాలన్నా తక్షణం జరిగేటువంటి మహామంత్రం ఏంటంటే నాన్న. నాన్న నాకు ఫీజు కట్టు, నాన్న నాకు బుక్స్ కావాలి, నాన్న నాకు బండి కావాలి, నాన్న నాకు ఉద్యోగం కావాలి, నాన్న నేను హెయిర్ కటింగ్ చేసుకోవాలి, నాన్న నేను చెప్పులు కొనుక్కోవాలి, నాన్న 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 మూలమంత్రం. అలాంటి నాన్నకి తలకొరువి కొడుకుల చేతే పెట్టిస్తారు. ఆడవారి చేత ఎందుకు పెట్టించరు అనేది ఏంటంటే, ఇక్కడ మీరు శ్రీశైలంలో గాని ఎక్కడైనా దేవాలయంలో గాని చూస్తే ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మగవారు పూర్తిగా పడుకోండి, ఆడవారు మోకాల మీదే నమస్కారం చేయండి అని చెప్తారు. ఎందుకనంటే ఆడవారి వృక్షస్థలాలు నేలకు తగలకూడదు, భూదేవి ఆకర్షిస్తుంది. కాబట్టి చనువు పాలు అంటే పాలు తాగే పిల్లలు ఎవరన్నా ఉంటారేమో, వాళ్ళు పాలు తాగకపోతే వారి ఆకలి తీరదు అని చెప్పి భూమి ఆకర్షిస్తుంది, సముద్రం విసిరేస్తుంది. ఇది రూల్. మీరు భూమిలో ఏదైనా పాతి పెట్టుకోవచ్చు, సముద్రంలో మీరు ఏదైనా విసిరండి, మళ్ళా కెరటాల్లో బయటకు వచ్చేస్తుంది. ఇది ఆచరించి పిల్లవాడికి పాలు ఇవ్వాలి తల్లి అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు మోకాల మీద చేయండి అని చెప్తారు. అంత గొప్పది. అటువంటిది ఆత్మ అనేటువంటిది బయటికి వెళుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే కార్యక్రమాలు చూస్తే బిడ్డ ప్రధాన ఇలా పడమరలుగా వదులుతూ నీళ్లు వదులుతారు, నీళ్లు ధారగా వదులుతారు. ఈ ధారగా వదులుతున్నప్పుడు ఆత్మ వచ్చి తాగి వెళుతుంది అని లెక్క. మీరు ఎప్పుడైనా వర్షాల్లో చూస్తే ఒక నల్ల పక్షి అలా వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే చూసుకోండి, మీరు వర్షం పడుతున్నప్పుడు బాల్కనీ చూడండి, 2-3 పెట్లు అలా వెళ్తూ ఉంటాయి. పావురాలు కనపడవు, కాకులు కనపడవు, గద్దలు కనపడవు, కానీ ఒక పక్షి మాత్రం అలా వెళ్ళిపోతుంది, తాగుతుంది. అది నీళ్లు, చకోర పక్షి అంటారు దాన్ని. అది పైనుంచి కింద ఆకాశంలో నీళ్లు తాగదు, భూమి మీద నీళ్లు తాగదు, మధ్యలో ఉన్నటువంటి నీళ్లు తాగి వెళ్తుంది పక్షి అది. అలాగా ఆత్మ కూడా వదులుతున్నప్పుడు తాగి వెళ్తుందని లెక్క. అలా నీళ్లు ధారగా వదలాలి. ఎప్పుడు ధారగా వదలాలి అంటే, ఈ అపర కార్యక్రమాలు చేస్తున్నప్పుడు పైన షర్ట్ ఉండదండి, తలస్నానం చేయాలి, నీళ్లు అలా ఉడుకుతూ ఉండాలి, అంటే నీళ్లు చుక్క చుక్క పడుతూ ఉండాలి పంచిలోంచి. కార్యక్రమాలు చేస్తున్నప్పుడు తడి నీళ్లు పిండుకుని పొడి బట్ట కట్టుకుని చేయరు, తడి బట్ట మీద వచ్చి చేస్తూ ఉంటాడు. తడి బట్ట మీద ఒక ఆడావిడి వచ్చింది అనుకోండి, తన సౌందర్యం బయటపడుతుంది. చూసేటువంటి బంధువులు, స్నేహితులు, కాటికాపరి, తర్వాత బ్రహ్మ, ఇటువంటి వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారుగా కార్యక్రమం జరుగుతున్నప్పుడు. వీళ్ళ యొక్క చూపులు వక్రంగా ఏమన్నా అనుభవించి వీవిడి సౌందర్యం మీద ఇబ్బంది పడి ఆవిడ తలకొరువు పెడుతున్న సమయంలో నన్ను అందరూ చూస్తున్నారనే బాధతో తలకొరువు పెడితే దాని జుగుత్సాకరం. కాబట్టి సనాతన ధర్మంలో స్త్రీకి ఇచ్చిన గౌరవం వల్ల ఆడవారు పెట్టకూడదండి అన్నారు. మగవాడు శక్తి పెన తిరుగుతాడు బయట, ఆడవాళ్ళు తిరగలరా? తిరగలేరు. ఎందుకని? సిగ్గు, లజ్జ, మానం, మర్యాద, ఇవి 4 ప్రాధాన్యతలు. కాబట్టి ఆడవారు ఇలా దారులుగా పడుతున్న నీటి నుంచి
తను పిండుకోకుండా వచ్చి పెట్టడం ఒకటి. ఉమ్, రెండోది ఏమిటంటే ఆడవారికి ప్రతి నెల కూడా రజస్వలు జరుగుతూ ఉంటాయి. ఈ రజస్వలు జరుగుతున్నప్పుడు ఈ తడి ఎక్కువగా ఉంటే కనుక శరీరంలో చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పి ఈ యొక్క విధానాన్ని అవలంబించుకుని ఇప్పుడు ఆ ఇంట్లో పాలు తాగే పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, తల్లి తడిబట్ల మీద ప్రతి నిత్యము కార్యక్రమం చేసి తడిబట్ల మీద చేస్తే ఆ దాని వాటర్ వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్లు కానీ ఇవి కానీ పిల్లాడి పాలు తాగితే ఏమవుతాయి? ఇవన్నీ ఆలోచించి ఏ ధర్మపరంగా ఆడవారు వద్దమ్మా మగవారు చెయ్యండి అని చెప్పారు. మగవారు చెయ్యండి అని చెప్తే వాళ్ళు ఎందుకు చేయకూడదు? ఆడవారు మేము అన్నింటిలో సమానం కదా. మరి మగవాడు షర్ట్ లేకుండా బయట తిరుగుతాడు, మీరు తిరుగుతారా? అసలు వెంట్రుగా షర్ట్ మొత్తం ఇప్పి తిరుగుతాడు మగవాడు, తిరగలరా విప్పుకొని? కాబట్టి ఇది మన సంస్కృతి ఇచ్చినటువంటి గౌరవం, ఆడవారికి ఇచ్చినటువంటి పెద్దపీట. అందుకే శ్రీమన్నారాయణ లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకున్నాడు, ఈశ్వరుడు అర్ధ శరీరం ఇచ్చాడు. అవి గుర్తురావు, ఇదే గుర్తొస్తాయి. పైగా అపర కార్యక్రమాల్లో చేస్తున్నప్పుడు దృష్టి అంతా కూడా కార్యక్రమం మీద పెట్టాలి. శుభ కార్యక్రమాలు ఇది కాకపోతే ఇంకోటి చేసుకుంటాం, గృహప్రవేశం ఈ ఇల్లు కాకపోతే పిల్ల కొనుక్కుంటాం, ఈ ఇల్లు కాకపోతే ఇంకొక ఇల్లు కొనుక్కుంటాం. కానీ తండ్రి ఒకరు చనిపోయిన తర్వాత ఇంకో తండ్రి ఎక్కడి నుంచి వస్తాడు? తండ్రి ఒకటే, తల్లి ఒకటే, ఇంకో తండ్రి రారు కదా, ఇంకో బంధువులు రారు కదా. మరి అది చేసేటువంటి కార్యక్రమం ఎంత జాగ్రత్తతో ఎంత మనస్ఫూర్తిగా చేయాలి, ఇది దృష్టిలో పెట్టుకుని చేయాలి. కానీ ఒకవేళ మీరన్నట్టుగానే ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు యజమానికి, ఒక అమ్మాయికి వివాహం అయింది అనుకోండి, అల్లుడు చేయొచ్చు. ఒకవేళ ఇద్దరికి వివాహం కాలేదు, కొడుకు సమానత్వం ఎవరైనా చేత చేయించాలి, లేదు బ్రాహ్మణే కర్తృత్వంగా చేయండి. అరే మా తండ్రికి మేము ఎందుకు చేయకూడదు అంటే కారణం ఇదే. తన సౌందర్యం బయటపడుతూ ఉండగా అంతమంది చూస్తూ ఉండగా దృష్టికోణాలు మారుతాయి. అందరము సవ్యసాచులు ఎవరం కాదు, అందరూ కూడా వక్రంగా కొంతమంది ఆలోచించే వాళ్ళు ఉంటారు. అలా అయితే గురువు గారు, ఇప్పుడు శ్మశానానికి ఆడవాళ్ళు రాకూడదని ఒక నియమం ఉంది కదా శవాన్ని తీసుకెళ్లేటప్పుడు, దానికి కూడా ఇదే కారణం అడిగి ఉండొచ్చు అంటారా? శ్మశానానికి ఆడవారు వెళ్ళే టైంలో అనేటువంటి ఎందుకంటేనమ్మా, భగవంతుడు సృష్టిపరంగా గర్భసంచి ఋతుస్రవాలు ఆడవారికే జరుగుతాయి. ఇప్పుడు ఎవరన్నా సరే ఆఫీసులో గాని వీటిలో గాని ఎవరన్నా వచ్చామండి అని అడుగుతాం తప్ప, ఏమండి మీకు ఋతుస్రవం జరిగిందా, మీరు డేట్ లో ఉన్నారా, ఈ రోజు ఎలా ఉన్నారండి అని అడగలేంగా. అది ఆడవారు చెప్పుకోలేరుగా తన బాధ. ఆడవారు ఎందుకు చెప్పుకోలేరు అంటే ఋతుస్రవంలో బాధ ఉంటుంది కాబట్టి, నిప్పి ఉంటుంది కాబట్టి చెప్పుకోలేరు. ఇలాగా శ్మశాన వాటికల్లో ఏంటంటే బంధువులు పోయాడని సరే అక్కడికి వచ్చి నిలబడతాం, కానీ అక్కడ నెగిటివ్నే ఉంటుంది కదా. ఆత్మలో ఆ జుగుత్సాకరమైన వాతావరణాలు ఉంటాయి కదా. ఇందులోనూ ఎవరన్నా పీరియడ్స్ తో ఉన్న వాళ్ళు శ్మశానంలో ప్రవేశించారనుకోండి, ఆల్రెడీ అక్కడ రక్తస్రావం జరుగుతూ ఉంటుంది, బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు శ్మశానంలోని బ్యాక్టీరియా, శ్మశానం ఎక్కడ శుభ్రంగా ఉండదుగా, చెత్తా చెదారాలు, ప్లాస్టిక్లు, వరిపిండిలు, తర్వాత తిలాలు, నువ్వులు, దర్భలు, తర్వాత అక్కడే కుక్కలు అవి ఇవి ఉంటాయి. వాటి నెగిటివ్ కూడా ఈ శరీరం మీద పడి ఎక్కడన్నా ఇబ్బంది కలుగుతుంది, అనారోగ్య పాలైపోతారని తప్ప వేరే దేశం ఉండదండి. అందుకోసం ఆడవారిని రావద్దు అంటే ఋతుక్రమంలో ఎవరున్నారో ఎవరు లేరో ఎవరికేం తెలుసు. అందుకని రావడానికి చనువు పాలు ఇచ్చేటువంటి ఆడవాళ్ళు ఎవరన్నా ఉంటే వచ్చేవాళ్ళు. ఇలా స్నానాలు చేసినప్పుడు ఇప్పుడు ఏంటంటే కొన్ని ఆత్మలు అనేటువంటి ఆడవాళ్ళని ప్రవేశపెట్టడాలు ఇటువంటివి జరుగుతాయి. కాబట్టి శ్మశానానికి రాకండి అమ్మా, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాం. మేమెందుకు రాకూడదని వస్తే అది మీ యొక్క ప్రారంభం. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. కాకపోతే లాస్ట్ గా ఒక్క చిన్న డౌట్ అండి. ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత ఆ ఆత్మ తనకి ఎప్పుడైతే కర్మలు జరుగుతాయో అంతవరకు అక్కడే ఉంటారు. 12 రోజులు, దాదాపు 12 రోజులు అనుకుంటా. ఈ సమయం అంతా కూడా భూమి మీదే ఉంటుంది అని అన్నారు. ఇది నిజమే అంటారా? ఒక ఆత్మ అనేటువంటిది ఈ భూమిని వదిలి వెళ్ళాలి అంటే తనకి తీరని కోరిక ఉంటే ఆగిపోతుంది. రెండోది, ఆత్మ అనేటువంటి ఎలా బయటికి వెళ్తుందో చాలా మంది సైంటిస్టులు చనిపోయిన తర్వాత కెమెరాలు పెట్టి ఆత్మ అలా గాల్లోకి వెళ్ళడం అనేటువంటిది చూపించారు. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే గనక వారి ప్రవేశాలు అనుసరించి కొన్ని ఆత్మ ప్రవేశం జరుగుతూ ఉంటాయి. 12 రోజులు భూమి మీదే ఉంటుందా అంటే మనం చేసిన సత్కర్మల ఆధారంగా ఉంటుందే తప్ప ఖచ్చితంగా 12 రోజులు తిరుగుతుంది అని చెప్పలేం. అతని కోరికలు అన్ని తీరిపోయాయి అనుకోండి వెళ్ళిపోతాయి.
ఒకవేళ యజమాని ఇంట్లో ఎవరన్నా కొడుకులో కూతురులో గొడవపడి దూరమయ్యి వాళ్ళందరూ ఏకమయ్యి అందరూ బలగం సినిమాలాగా ఉంటే గనక వెంటనే వెళ్ళిపోతుంది. లేకపోతే 12 రోజులు తనకి ప్రియమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద తిరుగుతూ ఉంటుంది. ఓకే. లేదు 12 రోజులు తన బంధువర్గాన్ని అంతటినీ చూసుకుని వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే. ఒక జీవికి ఏ కోరిక లేదనుకోండి, అతను ఆ రోజే వెళ్ళిపోవచ్చు. సో ఏదనేది వాళ్ళ మీద వాళ్ళ కర్మ మీద వాళ్ళ ఆధారపడి. కర్మ మీద. చాలా చక్కగా వివరించారు గురుగారు. నాకున్న డౌట్స్ అన్నిటిని కూడా చాలా చక్కగా క్లారిఫై అయితే చేశారు. మీకు కూడా ధన్యవాదాలు. పరమేశ్వర అర్పణం.